మీకు ఎన్ని ఆ! సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్ నెట్‌వర్క్ పైన? నాకు అంతకుముందు చాలా ఉందండి. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చాను. ఓకే. మళ్ళీ తర్వాత గుడ్ క్యాష్ చూసారా? గుడ్ క్యాష్ నుండి వచ్చాను. గుడ్ క్యాష్ హెల్పింగ్ ప్లాన్ అది గూడా. ఆ! గుడ్ క్యాష్ అనేది హెల్పింగ్ అది ప్లాన్. కాకపోతే ఆ! ఇక్కడ హెల్పింగ్ ప్లాన్ అనేది దాంట్లో గూడా చేశానండి. సార్. సార్. దాంట్లో రావడం పోవడం అన్నీ సార్ యాక్చువల్‌గా వస్తది గుడ్ క్యాష్‌లో పోతుంది. నేను గూడా ఉన్నా. గుడ్ ఆ! క్యాష్ అని, హై క్యాష్ అని, మోర్ క్యాష్ అని ఆ! హ్యాపీ తర్వాత క్యాష్ అని మన హ్యాపీ క్యాష్ తమిళనాడులో అని. చాలా వచ్చాయి. హ్యాపీ క్యాష్ అని ఇదేది అసలు చాలా యాక్చువల్‌గా వచ్చాయండి. ఈ హెల్పింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే తమిళనాడు నుంచెల్లి. అంతకుముందు హెల్పింగ్ కాన్సెప్ట్ ఎవరికీ తెలియదు. అవును సార్. అవును సార్. సో, వాళ్ళ పేర్లు గూడా ఎవరెవరు స్టార్ట్ చేశారు ఏంటి అవన్నీ గూడా మనకు తెలుసు. ఆ టాపిక్ మనకు అవసరం లేదు గానీ, అవును. జనరల్‌గా అవును సార్. అవును సార్. హెల్పింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే తమిళనాడు, తర్వాత కేరళ, ఈ కర్ణాటక ఈ ఏరియాలలో హెల్పింగ్ కాన్సెప్ట్‌లు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అవును సార్. అవును సార్. సో, ఎప్పుడైతే హెల్పింగ్ కాన్సెప్ట్‌లు మనకు స్టార్ట్ అయినాయో, సో, స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి ఇప్పటి వరకి సో, హెల్పింగ్ కాన్సెప్ట్‌లో చాలామంది రావడం, పోవడం అనేది జరుగుతూ ఉంది వాస్తవానికి ఇక్కడ నో డౌట్. అవును సార్. అవును సార్. ఏమంటారు సార్ వాస్తవమా? వాళ్ళు నంబర్ ఆఫ్ ఐడీస్ ఏసుకోవచ్చు అంటున్నారు. అది తప్పండి. ఒక్క మనిషికి ఒక ఐడీ అంటే చాలా బావుంటదండి. అయితే సార్ వాస్తవానికి ఏందంటే ఐడీస్ ఎన్నేయాలి, ఎన్ని వేయకూడదు, ఏం చేయాలన్నది కొన్ని విషయాలలో అది పర్సనల్‌గా వెళ్ళిపోతది. నేను అనేది ఏందంటే అదే. కాన్సెప్ట్ ఎలాంటిదైనప్పటికి గూడా ఫస్ట్ రన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. అసలు అవును సార్. కంపెనీ అవును సార్. అనేది ఒకటి ఉండాలి మార్కెట్‌లో. అసలు కంపెనీ అనేది ఇలా స్టార్ట్ అయ్యి అలా ఎండ్ అయితే ఆ! సో, దానివల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు నాకు తెలిసి. ఏమంటారు సార్ వాస్తవం కాదా? అవును ఫస్ట్ సార్. అవును సార్. కంపెనీ స్టార్ట్ అవ్వాలి. ఇదివరకంటే 100 రోజులు సినిమా ఆడితే సూపర్ హిట్ అండి. ఇప్పుడు 100,00,00,000 సినిమా ఆడితే సూపర్ హిట్. మనీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే. అలాగా ఇప్పుడు అన్నీ కూడాను ఇదివరకు 1 ఇయర్ ఉండేవండి. తర్వాత ఒక 6 నెలలు, ఒక 1 మంత్ ఉన్న చాలనుకుంటే 1 మంత్ కూడా ఉండట్లేదు. 5 రోజులు, 1 వీక్‌లో వెళ్ళిపోతుంది. అవును. అలా అయిపోయింది సార్. సో, అలా అయిపోయింది. సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో జరుగుతున్న ప్రాబ్లమ్ ఏంటి? దాంట్లో మనం ఎందుకు మరి నెట్వర్క్ మార్కెట్‌లు చాలా ఉన్నాయి గదా! చాలా కంపెనీలు ఉన్నాయి గదా! మరి ఈ టైంలో మనం స్టార్ట్ చేసి సాధించేదేమున్నది? సో, ఎందుకు మనం స్టార్ట్ అవును సార్. చేశాము? ఇవన్నీ గూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అవును సార్. వాస్తవానికి 15 సంవత్సరాల లైఫ్ అనేది చాలా పెద్దది సార్. మామూలు చిన్న అవును విషయం సార్. గాదు. ఈరోజు ఒక కామన్ పీపుల్ ఒకవేళ స్టడీ పైన గిన దృష్టి పెట్టి ఒక 15 సంవత్సరాలు గిన కష్టపడితే చాలా పెద్ద లెవెల్‌కెళ్ళిపోతారు. అవును సార్. కానీ నెట్వర్క్‌లో 15 సంవత్సరాల తర్వాత గూడా ఆ ఒక వ్యక్తిని గిన మనం అబ్జర్వ్ చేస్తే అతని చేతిలో జీరోలోకి వెళ్ళిపోతున్నాం. అసలు ఏముండట్లేదు. అవును సార్. అవును సార్. ఏముండట్లేదు పైనుంచే లాస్ అనే టాపిక్ ఒకటి మళ్ళీ అది ఎప్పటికి మనతోటి ఉంటూనే ఉంది. నేను ఆ! ఎందుకు అవును సార్. అవును సార్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏ పని చేసినా గూడా ఓ 15 సంవత్సరాలు గిన ఇన్వెస్ట్ చేస్తే టైంని అవును సార్. డబ్బు ఎలాగో ఇన్వెస్ట్ చేస్తున్నాం అది వేరే విషయం. డబ్బు అన్నది వస్తుంటది, పోతుంటది. కానీ 15 సంవత్సరాలు అవును సార్. మళ్ళీ తిరిగి రాని టైం. అవును అలాంటి సార్. అవును సార్. 15 సంవత్సరాల టైం స్పెండ్ చేసిన తర్వాత గూడా లైఫ్ అన్నది జీరో. సెట్ కాలేకపోతుంది. సో, అదే నేనేమంటున్నా అండి. అంటే నాకు 15 సంవత్సరాలు ఏమి అవసరం లేదు గానీ 1 ఇయర్ కరెక్ట్‌గా మనం చెప్పినట్టుగా గిన ఒక ప్లాన్ మీరు చేసుకొని పెద్ద లీడర్స్ మీరెలా అంటే ఎలా సారు? ఆ! అంటే నా ఉద్దేశ్యం ఏందంటే సార్ ఒక 15 అంటే సంవత్సరాలని టైం మీరంటే మాలాంటి చిన్న చిన్న సామాన్యులు అసలు ఏమి నథింగ్ సారు. స నెట్‌వర్క్‌లో. ఆ! సరే. ఆ ఇది విషయం మట్టుకు పైనే సార్. చాలా బావుంటది సార్. దీంట్లో మట్టుకు నిరంతర ఆదాయం వస్తదండి. ఇదంతా ఆదాయం వస్తది. అసలు ఫస్ట్ సార్ ప్రాబ్లమ్ అంతా ఏర్పడేది ఒకటే కాడ ఏర్పడుతుంది. ఏందంటే ఏ అవును సార్. కంపెనీలు ఆగట్లేదు కదా! ఆగితే కదా మేము చేస్తాం. కొంతమంది ఈ మాట అంటారు. కంపెనీలు ఆగితే అవును మేము సార్. ఏదో చేస్తాం ఎలానో అంటే వాళ్ళ యొక్క సత్తా నిరూపించుకుంటామని చెప్పేసి అంటారు. కానీ అలాంటి కంపెనీలు వచ్చినప్పుడు కొంత భయపడుతుంటారు మళ్ళీ. ఎందుకంటే షార్ట్‌కట్ వేలో డబ్బులు రావడం అన్నది మన మెయిన్ ఉద్దేశ్యం. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అంటే మేము ఏం పని చేయొద్దు మాకు డబ్బులు రావాలి. సో, మళ్ళీ అది వేయిన తర్వాత మళ్ళీ వీళ్ళ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఏందంటే, సార్ ఈడు నమ్మిచ్చి మోసం చేసిండని చెప్పేసి. సార్ వాస్తవానికి అవును సార్. చెప్పండి, అసలు మోసం చేస్తున్నది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా? అంటే మనం పోయే కంపెనీలోకే మనం వెళ్ళి, పోయిన తర్వాత పోయిందని అవును చెప్పి సార్. బాధపడుతున్నామంటే దాని అర్థం ఏంటిది? అంటే మనం ఆ మాత్రం తెలివైన ఏజ్‌లో ఉన్నామా? ఏ కంపెనీ ఎంతకాలం అవును సార్. ఉంటది? ఏ కంపెనీ ఎంతకాలం అంటే ఎప్పుడు పోతదన్న కం విషయం మనకేం తెలియక కాదు. కంపెనీ ఎక్కడ ఉంటదో మనకు తెలీదండి. లీడర్స్‌ని చూసి వస్తాం. అవును. కంపెనీలు సరిగ్గా చెప్పరట. అవును. అంటే ఆడ ఏమన్నా పని చేత్తన్నాయా అవి? హ్మ్.
అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా విషయం తెలుసు, ఎలాంటి కంపెనీలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు పోతాయి అన్న విషయం తెలిసి కూడా అవును మనమే సార్, అవును. జాయిన్ అవుతున్నాము, అవును డబ్బులు సార్. పెడుతున్నాము, టీం చేస్తున్నాము, అంతా అయిపోయిన తర్వాత రేపటి రోజు మళ్ళీ ఏమైనా లాస్ అయిన రోజు మాత్రం మళ్ళీ ఒక మాట మళ్ళీ మనమే అంటున్నాం, సార్ ఇగో అవును ఇలాంటి సార్, అవును. కంపెనీలు వచ్చినాయి పోయినాయి సార్ మనల్ని లాస్ చేస్తుంది అని చెప్పేసి. మనం అవును జాయిన్ సార్. అయినదే లాస్ చేసే కంపెనీలు కదా. ఆ మాత్రం తెలియని 15 సంవత్సరాల తర్వాత సార్, ఓ 15 సంవత్సరాలు నెట్వర్క్లో ఉండి ఎలాంటి కాన్సెప్ట్ మార్కెట్లో ఉంటుంది, ఎలాంటి కాన్సెప్ట్ పోతుంది అన్న విషయం కామన్ సెన్స్ అయితే మనకు ఉండాలి కదా. నేను అవును అనేది సార్, అవును ఏంటంటే సార్. లీడర్ అనే వ్యక్తికి తెలిసి లాస్ అయితే తప్పేం లేదు. ఒక మాట సార్ వాస్తవం కదా, నాకు తెలుసు ఇది పోద్దని చెప్పి తెలుసు అయినా కూడా జాయిన్ అయినా, పోతే పోనీలే అని చెప్పేసి అనుకుంటే తప్పేం లేదు. కానీ అవును మనం సార్. జాయిన్ అయిన కంపెనీ అన్ని 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 ఎలాగుంటే అన్ని పోతున్నాయి సార్. సార్ యాక్చువల్గా మనం జాయిన్ అయ్యేదే పోయే కాన్సెప్ట్లో సార్, అవి పోతున్నాయని కాదు అవును, అవును సార్, అవును సార్. సార్. ఇప్పుడు మనం ఏం చేసాం, మనకి ఈత రాదు సార్, మనకి ఈత రాదు, అవును, మనం అవును మాత్రం సార్. నీళ్ళలో దూకేసినాం. మనకి ఈత రాదు, మనం అవును నీళ్ళలో సార్. దూకేసినాం. సో మనకు తెలుసు మనకి ఈత రాదు కనుక నీళ్ళలో దూకినా కంపల్సరీ మనం మునిగిపోతాం. అవును సార్. సో దూకిన తర్వాత మళ్ళీ కొట్టే డైలాగ్ ఏంటంటే, ఈ నీళ్ళు నన్ను అనవసరంగా అంటే నన్ను ముంచేస్తున్నా అంటే నీకు ఆ మాత్రం తెలియదు అలా మునిగే దాంట్లో నువ్వు దూకింది. అదే అదే, అవునండి, అవునండి. నేను ఏమంటున్నా అంటే పోయే కంపెనీలో మనం జాయిన్ అయ్యి అయ్యో ఇవి పోతున్నాయి అంటే పోనీ అవును, అవును ఏ సార్, కంపెనీ అవును సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సార్, ఒక హెల్పింగ్ కాన్సెప్ట్లో లేదా ఇంకో కాన్సెప్ట్లో మనం పోయినాం, అవును సార్. మనం 10 కంపెనీల పేర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి మార్కెట్లో, ఎన్ని కంపెనీలు పోయినాయి, 11వ కంపెనీ వస్తే పోదాని అవును, గ్యారంటీ ఏమైనా ఉందా? అవును. ఆల్రెడీ మనం అది ముందున్న వచ్చిన 10 పని కంపెనీలు దాంట్లో పోయినాయి దొరుకుతుంది కదా. సార్, అందరూ దొరుకుతాయి దాంట్లో. అంటే మనం ముందున్న 10 కంపెనీలు ఆల్రెడీ పోయినాయి కదా. సో అవును, మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ దొరుకుతారు. పోయిన తర్వాత మళ్ళీ కూడా మనం పోతుంది అని చెప్పి బాధపడుతున్నాం అంటే దాని అర్థం ఏంటిది? సో మనకు ఆ అవును, మళ్ళీ మాత్రం మళ్ళీ తెలియని చెప్పండి. దాంట్లోకి వెళ్ళిపోయినామా? అవును సార్. ఇప్పుడు మనం వెళ్ళిన కంపెనీ ఆ మాత్రం తెలియని అంటే అంత ఇన్నోసెంటా మనం? అంత అవును సార్. ఇన్నోసెంట్ ఎవరన్నా నెట్వర్క్లో ఉన్నారంటవా? అంటే మాకు లేదు ఏం సార్. తెలియదు సార్, మేము గుడ్డిగా మా లీడర్ వచ్చి చెప్పగానే మేము అందులో జాయిన్ అయినాం, అసలు మాకు ఏం తెలియదు, మేము మొత్తం 15 సంవత్సరాల నుంచి మేము ఏబిసిడీలు కూడా నేర్చుకోలేదు నెట్వర్క్లో, మాకు ఏం తెలియదు సార్. మరి 15 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నాం మనం? మరి 15 సంవత్సరాల నుంచి ఏమి నేర్చుకొని మనము మన టీం వాళ్ళకి ఏం నేర్పగలుగుతాం? అసలు నా అనేది ఏంటంటే, అవును, మన అందరికీ కూడా ఏ కంపెనీ ఉంటుంది, ఏ కంపెనీ పోద్ది అని చెప్పి తెలుసు మనకు ముందే, అవును సార్, అవును సార్. అయినా కూడా జాయిన్ అవుతున్నాము. కంపెనీ ఉంది తప్పు అయితే అవును, ఇలాంటి గుడ్డి కంపెనీలను తీసుకొచ్చి 10 మందికి చెప్పిన వ్యక్తిది కూడా ఇండైరెక్ట్గా తప్పే కదా. అంటే ఒక అవును సార్, అవును లీడర్ది సార్. కూడా తప్పే. ఆ తప్పులో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, అందరం ఉన్నాము. అవును, అయితే కొన్ని రోజు అంటే నేను ఇన్ని రోజులకి నేను రియలైజ్ అయినా, అరే ఇలాంటి కంపెనీలో మనం చేయడం అన్నది అసలు మనం చేయడమే పెద్ద తప్పు, అలాంటిది మనం ఇంకో 10 మందికి చెప్తున్నాం, సో ఇది ఇంకా పెద్ద తప్పు. సో కొద్ది గొప్ప అవును మనం సార్. రియలైజ్ అవుదాం, ఇక్కడ నుంచి అయితే నెట్వర్క్లన్నా మానేద్దాం, లేదంటే కొత్తగా ఏదన్నా ఆలోచించి తీసుకుందాం నిర్ణయం అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం అంతే తప్ప. అవును సార్. సో ఇంకోటి అవును ఏం సార్. లేదు సార్. యాక్చువల్గా అవును సార్. మరి ఇప్పుడు అయితే ఇద్దరు ముగ్గురు మనకు ఆల్రెడీ జూమ్లో ఉన్నారు. ఒకవేళ అవును ఆ సార్. ప్లాన్ గురించి మాట్లాడుకుందామంటే చిన్నగా మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. నేను యూట్యూబ్లో ఒక వీడియో నాకేమిటంటే అందరినీ బలిచ్చారు సార్, ఎవరు దొరకట్లేదు. బలివుడు అసలు రారా బాబు నేను పెట్టుబడి పెడతానా, ఎవరు దొరకట్లేదు. చాలా ఇదిగా ఉంది సరే, నెమ్మదిగా స్టడీ వస్తారు, నెమ్మదిగా చూసుకుని వస్తారు అందరూ. సార్ ఒక విషయం చెప్తా సార్. అవును సార్. ఇప్పుడు మీరు మార్కెట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీని ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అవును సార్. పోయే కంపెనీలో వస్తున్నాయి జీవితాలు అందరికీ నాశనం అవుతున్నాయి వాస్తవానికి. అవును సార్. ఎబో అవును సార్. 90% సార్, 90% వరకు అయితే కంపల్సరీ ఫెయిల్యూర్సే ఉన్నారు. ఓ 10 అవును సార్, మెంబర్స్ మనది మాత్రం పోయినా పర్లేదు, సక్సెస్లో ఉన్నారు. పక్కొంత పోతుందండి. 10 మెంబర్స్ మాత్రం సక్సెస్లో ఉన్నారు. నేను లేరా అని అనట్లేదు, నెట్వర్క్ మొత్తం కూడా అవును, లాస్ ఇస్తుందని అనట్లేదు, నెట్వర్క్లో లాభం ఉంది, ఎక్కడ ఉంటారు, 10% ఉంటారు ఉంటారు నేను ఉంటారు. కానీ సార్ 10%నే మనం అంటే చూసి 90% అయితే 90% లాసం పోతుంది, చేయలేం కదా. 90% పోతుంది. ఈ 90% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక రోజు మన కంపెనీ అనేది మనకు తెలిసిన వ్యక్తులకు ఆప్షన్లో వెళ్ళిపోవాలి. ఓకే ఈ కంపెనీ అవును సార్, ఇన్ని రోజులు ఈ ఉంది. కంపెనీ జెన్యూన్ సార్. అసలు మామూలుగా వేరే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మీరు జాయిన్ అవ్వండి, మీ ఇంట్లో జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి, అందరూ జాయిన్ అయితే ఇంట్లో యాంటీ అయిపోతున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఎత్తట్లేదు ఏ కంపెనీలో దూరుస్తారని. దేవస్థానం అలా 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 చేస్తున్నారండి అందరూ. అయితే సార్ మనం ఏమంటున్నామంటే, ఓకే ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, మనం చేసే వర్క్ ఇది మనం మటుకు జరుగుతారండి, ఇది మటుకు జరుగుతుంది, నెమ్మదిగా వస్తారు. జెన్యున్గా మనం చేసే పని మనం చేస్తూ వెళ్ళిపోదాం. ఈరోజు అవును సార్, అవును సార్. ఎగ్జాంపుల్ ఈరోజు మన జూమ్లో చూసుకుంటే 6 మెంబర్స్ ఉన్నారు, రేపు 60 కావచ్చు, తర్వాత 600 కావచ్చు, అవును సార్. అవ్వకపోవచ్చు కూడా. 6,000 నేనేమంటున్నా అంటే కావచ్చు. ఎవరు అయినా ఎవరు అవ్వకపోయినా నేనేమంటున్నా చేసే వర్క్ అన్నది ఆపేది లేదు, ఇది కంటిన్యూ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది.
ఇది కంటిన్యూ అవును సార్, అవును ప్రాసెస్. సార్. ఈ కంటిన్యూ ప్రాసెస్ ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రియలైజ్ అవ్వడం అనేది తప్పనిసరి. అవును, అరే అవును ఇది సార్. అవును సార్, బాగుంది, అవును ఈ సార్. సిస్టమ్ బాగుంది, ఓకే ఇన్ని రోజుల నుంచి ఇది రన్ అవుతుంది, దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఇంతమంది లైఫ్ సెట్ అయింది, సో అందులో నేను అవునవును. ఎందుకు పక్కకు తప్పుకోవాలి, ఎందుకంటే ఇంట్లో రిపీట్ అవును. ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అవును సార్, అవును సో సార్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్ పర్లేదు, మనకు ఒక కొత్త వాళ్ళైతే ఒక నలుగురు ఉండడం జరిగింది. సో ఒకసారి అలా ఓకే సార్. ప్లాన్ని మాట్లాడుకుందాం, బాగుంటుంది. ఓకే సార్. ఓకే సార్. బాగుంటుంది సార్. ఓకే సార్. చిన్నగా మనం ప్లాన్ గురించి ఆలోచిద్దాం. ఎవరికన్నా డౌట్స్ ఉంటే హ్యాపీగా హ్యాండిల్ చేయవచ్చు. ఎందుకంటే ఆ, కొత్తది కొంచెం సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది తప్పకుండా, అది నాకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా సిస్టమ్ అర్థం చేసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సార్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. ఆ, ఓకే సార్, మన కంపెనీ వచ్చేసి A to Z ఈ సర్వీసెస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ సర్వీసెస్ అంటే ఏంటిది? ఈ అంటే ఎంటర్టైన్మెంట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మనం. సో మన కంపెనీ ద్వారా సర్వీస్ ఇస్తున్నాం, ఆ సర్వీస్ని ఇన్కమ్కి మలుచుకోవడం జరుగుతుంది. సో సర్వీస్ ఎలా ఇవ్వడం అన్నది చూద్దాం ఒకసారి. మనం ఒక ఛానల్ పెట్టడం జరిగింది, యూట్యూబ్ ఛానల్. సో ఈ యొక్క ఛానల్కి మనం A to Z ఈ సర్వీస్ యూట్యూబ్ ఛానల్కి ప్రమోటర్స్ కావాలని చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ని ప్రమోట్ చేయడానికి వ్యక్తులు కావాలి. సో అదేవిధంగా మనకు కస్టమర్స్ కూడా కావాలి. సో ఇక్కడ మనం గమనించుకుంటే ఎవ్రీడే అయితే మనకు జూమ్ మీటింగ్ ఉంటుంది 7 గంటల నుంచి 8 గంటల వరకు తెలుగులో. సో మనకి హిందీలో కూడా కొంత టీం ఏర్పడుతుంది కనుక వీళ్ళైతే హిందీలో కూడా మనం స్టార్ట్ చేస్తాం, దాని టైం కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ విషయానికి వస్తే A to Z ఈ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి అడ్వర్టైజింగ్ ఛార్జెస్ వేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏదైతే జాయినింగ్ కోసం అమౌంట్ తీసుకుంటున్నామో ఇక్కడ ఇప్పటివరకు నెట్వర్క్లో ఉన్నాం కనుక మన మాటలు ఎలా ఉంటాయంటే జాయినింగ్ సిస్టమ్, జాయినింగ్ టీమ్ చేయడం. నేనేమంటున్నా అడ్వర్టైజింగ్ అని అంటున్నా, అంత తేడా ఏముండదు. జస్ట్ ఇక్కడ అడ్వర్టైజింగ్ ఛార్జ్ అనే ఒక పదం మాత్రమే యాడ్ అవుతుంది. మిగతా అంతా చూస్తే నెట్వర్క్ లీడర్స్కి నెట్వర్క్ లాగానే అనిపిస్తుంది, కొత్త వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది. 750 రూపాయలు అనేది మీరు ఇతరులకి అంటే మీ యొక్క అప్లైనర్స్కి ఇవ్వాల్సిన డబ్బు ఇది. అది ఎలా ఇవ్వాలన్నది నేను చెప్తాను. సో ఒక పిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, జాయినింగ్ కోసం ఒక పిన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పిన్ అమౌంట్ 50 రూపాయలు ఉంటుంది. 750 రూపాయలు మనము మన లీడర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికైతే 800 రూపాయలు అవుతుంది. ఈ 800 రూపాయలు పే చేసినందుకు గాను నేనేమంటున్నా అంటే ఒక షార్ట్ వీడియో మీరు ఇస్తే మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తాం. ఇప్పుడు దేనికోసం డబ్బు తీసుకున్నామంటే ఏ విధంగా ఉంటుంది, మనం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ప్రమోషన్ చేయడానికి మనం తీసుకున్న ఛార్జ్ ఎంత అంటే 800 రూపాయలు. అదేవిధంగా సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు గోల్డ్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఈ గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి 1500 రూపాయలు, 100 రూపాయలు కంపెనీ దగ్గర పిన్ తీసుకోవాలి, మొత్తం 1600 రూపాయలు అవుతుంది. ఈ 1600 రూపాయలకు గాను ఒక 10 నిమిషాల విడిది గల ఒక వీడియో కింద మనకి ఇస్తే దాన్ని మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. అదేవిధంగా ఒక షార్ట్ వీడియో కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి డైమండ్ ప్యాకేజ్ ఉంది, అందులో 3000 రూపాయలు ఉంటుంది. 3000 రూపాయలకు గాను 200 రూపాయలు పిన్ తీసుకోవాలంటే 3200 రూపాయలు ఉంటుంది. 2 షార్ట్ వీడియోలు, 2 10 మినిట్స్ లెంత్ గల వీడియోని మనం ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనం చేసే వరకు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఒకవేళ ఈ యొక్క ఫస్ట్ ప్యాకేజ్ సిల్వర్ ప్యాకేజ్లో మనం జాయిన్ అయితే 800 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనము 44 లక్షల పైన మన ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకి ఇందులో ఉంది. ఒకవేళ సెకండ్ ప్యాకేజ్లో జాయిన్ అయితే అంటే 1500 ప్లస్ 100 రూపాయలు ఈ ప్యాకేజ్లో మనం జాయిన్ అయితే అప్పుడు 88 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మనం మూడో ప్యాకేజ్లో జాయిన్ అయితే అంటే డైమండ్ ప్యాకేజ్లో కింద జాయిన్ అయితే 1,77 లక్షల వరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ థర్డ్ ప్యాకేజ్లో కింద మనం స్టార్టింగ్లోనే జాయిన్ అయితే ఈ 3 ప్యాకేజ్లో ఉన్న వ్యక్తులను కూడా జాయిన్ చేసుకోవచ్చు కనుక 3 కోట్ల పైన కూడా తీసుకునే అవకాశం మనకు ఉంది. సో ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం మనం. సిల్వర్ ప్యాకేజ్ ఏంటి? సో రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి 50 రూపాయలు. ఈ రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి ఒకటి ఫ్రాంచైజ్ లీడర్స్ దగ్గర దొరుకుతుంది, లేదంటే కంపెనీ దగ్గర దొరుకుతుంది. సో ఈ పిన్ అనేది ఎంట్రీ చేస్తేనే మన ఐడియా అనేది యాక్టివేషన్లోకి వెళ్తుంది. అప్పుడు ఎంట్రీ చేసిన తర్వాత మీకు 10 మెంబర్స్ యొక్క లిస్ట్ వస్తుందండి. మీ యొక్క అప్లైనర్, డైరెక్ట్ అప్లైనర్, సెకండ్ డైరెక్ట్, థర్డ్ ఇలా 10 లెవెల్స్ వరకు వాళ్ళ యొక్క పేర్లు, ఫోన్ నెంబర్లు, గూగుల్ పే, ఫోన్పే మొత్తం కూడా కనిపిస్తుంది. డైరెక్ట్ వ్యక్తికి మీరు 250 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా సెకండ్ లెవెల్ వ్యక్తికి 100 రూపాయలు ఇస్తారు. థర్డ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఒక్కొక్కరు 50 రూపాయలు ఇస్తారు. మొత్తం చూసుకుంటే మనకు 750 రూపాయలు అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ డబ్బు మొత్తం కూడా మీరు గమనిస్తే కంపెనీ దగ్గరికి పోదండి, మీ యొక్క అప్లైనర్స్ దగ్గరికి వెళ్తుంది.
మీ యొక్క టీం మెంబర్ దగ్గరికి వెళ్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీ టీం మెంబర్ దగ్గరికి వెళ్తుంది. మనలాంటి ఒక వ్యక్తిని మనం బాగుపరచడానికి ఇండైరెక్ట్గా అతనికి మనం ఇస్తున్న అమౌంట్ ఒకసారి మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే హెల్పింగ్ ప్లాన్ లాగా ఉంటుంది ఇది. సో మీరు హ్యాపీగా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మీ ద్వారా మీ అప్లైనర్స్ మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర డబ్బు వెళ్తుంది. కంపెనీ దగ్గరికి పూర్తిగా రాదు. కంపెనీ దగ్గరికి వెళ్ళేది ఓన్లీ పిన్ అమౌంట్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ ప్యాకేజ్ వెళ్తుంది, సిల్వర్ ప్యాకేజ్. ఇందులో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇలా చూడండి, డైరెక్ట్ వ్యక్తికి 250, తర్వాత వచ్చేసి 100 రూపాయలు, 50 రూపాయలు చొప్పున మొత్తం 10 మెంబర్స్ వరకు వెళ్తుంది. సో ఈ విధంగా మనం గమనించుకుంటే ఒకవేళ మనం ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేయగలిగితే, అంటే ఒక వ్యక్తి జాయిన్ అయ్యి ఒక ముగ్గురు వ్యక్తులను కూడా జాయిన్ చేయగలిగితే ఒక్కరి నుంచి 250 రూపాయలు, ముగ్గురు నుంచి 750 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అదే మనం జాయిన్ చేసిన ముగ్గురు వ్యక్తులు ముగ్గురిని చేయగలిగితే 9 మంది అవుతుంది అప్పుడు టీము. 9 మంది నుంచి ఒకరి నుంచి 100 రూపాయలు, 9 మంది అంటే 900 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మూడో లెవెల్ వచ్చేసి 27 మంది అవుతుంది టీం అవుతుంది. అప్పుడు ఒకరి నుంచి 50 రూపాయలు వస్తే మనకు 27 టీం నుంచి మనకు 1350 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే 10 లెవెల్స్లో టోటల్ టీం ఇన్కమ్ కింద చూసుకుంటే మనకు 44 లక్షల వరకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ ప్యాకేజ్కి వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్ని చూద్దాం. గోల్డ్ ప్యాకేజ్ రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. అడ్వర్టైజింగ్ ఛార్జ్ వచ్చేసి మనకు 1500 రూపాయలు ఉంటుంది, మొత్తం 1600 రూపాయలు. సో దీంట్లో డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుందండి. సో సెకండ్ పర్సన్కి 200 రూపాయలు వెళ్తుంది, థర్డ్ పర్సన్కి వచ్చేసి 300 రూపాయలు, 100 రూపాయలు. ఇలా మనకు టోటల్గా 10 లెవెల్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం అమౌంట్ వచ్చేసి మనకు 1500 రూపాయలు అవుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఇది మనకు సెకండ్ లెవెల్ ఇన్కమ్. ఈ సెకండ్ లెవెల్లో 10 లెవెల్స్ కింద మనం చూసుకుంటే 88 లక్షల వరకు వెళ్తుంది. సో అదేవిధంగా మనం డైమండ్ ప్యాకేజ్ని చూద్దాం. రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. అడ్వర్టైజింగ్ ఛార్జ్ వచ్చేసి 2000 రూపాయలు ఉంటుంది. అందులో డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్ వచ్చేసి మనకు 1000 రూపాయలు, సెకండ్ డైరెక్ట్ వ్యక్తికి వచ్చేసి 400, థర్డ్ పర్సన్కి వచ్చేసి 200. అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th అంటే 8 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున వెళ్తుంది. సో 8 మందికి 200 రూపాయలు చొప్పున అంటే 1600 రూపాయలు అవుతుంది. సో ఫస్ట్ పర్సన్కి 1000 కనుక మనకు 2600 రూపాయలు అవుతుంది. సెకండ్ పర్సన్కి 400 రూపాయలు కనుక మొత్తం 3000 రూపాయలు అవుతుంది. కంపెనీ దగ్గర నుంచి తీసుకున్న పిన్తో సహా చూసుకుంటే 3200 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనకు డైమండ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనించుకుంటే డైరెక్ట్ పర్సన్ ముగ్గురు చేయడం జరిగింది. ముగ్గురు నుంచి 1000 రూపాయలు కనుక మనకు 3000 రూపాయలు వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ముగ్గురులోనే మీరు పెట్టిన అమౌంట్ క్లియర్ అయిపోతుంది. తర్వాత వచ్చేదంతా ఎక్స్ట్రా ఇన్కమ్, బోనస్ ఇన్కమ్ మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి నా టోటల్ టీమ్ కింద చూసుకుంటే మనకు 10 లెవెల్స్లో మనకు 1,70,00,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ ఇది. ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వన్ టైం ఇన్వెస్ట్ చేసి జస్ట్ మనం టీం పైన దృష్టి పెట్టుకోగలిగితే ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మనం గమనించుకుంటే ఇందులో గిఫ్ట్ అండ్ బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మీరు చాలా క్లారిటీగా ఆలోచించండి. 4th లెవెల్ అంటే మనకు 81 టీం అవుతుంది. అప్పుడు మినీ స్టూడియో, హోమ్ స్టూడియో అని చెప్పేసి మనం పెట్టడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ 2000 రూపాయలు. ఒక్కసారి ఈ స్టేజ్కి వచ్చారో ఒక వ్యక్తి, ఎవ్రీ మంత్ 2000 రూపాయలు అతని అకౌంట్లోకి వెళ్తూనే ఉంటుంది. ఓకే, ఇక 5th లెవెల్కి వచ్చినప్పుడు మనకు అప్పుడు 243 టీం అవుతుంది. ఆ టీం ఉన్నప్పుడు 5000 రూపాయలు ఆఫీస్ రెంట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఆఫీస్ రెంట్ ఉంటుంది, ఎవ్రీ మంత్ అతని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి తర్వాత టీంకి సంబంధం ఉండదు. ఒకసారి అచీవ్మెంట్ అయితే సరిపోతుంది, లైఫ్ టైం ఉంటుంది. 6th లెవెల్కి వచ్చినప్పుడు 729 టీం అవుతుంది. అప్పుడు DSLR కెమెరా అనేది ఇవ్వడం జరుగుతుంది మనం. సో అదేవిధంగా 7th లెవెల్ వెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ 50,000 వర్త్ గల యూట్యూబ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో యూట్యూబ్ మెటీరియల్ ఇస్తాము, అంటే లైట్స్ కానీ, కెమెరా కానీ, ఇది అతనికి గ్రీన్ మ్యాట్ కానీ సంథింగ్ ఏది ఉన్నా ఒక మంచి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనం 8th లెవెల్ వెళ్ళినప్పుడు 6,561 టీం అవుతుంది. అప్పుడు మనం ఆఫీస్ అనేది కొంచెం పెద్దగా చేస్తాము. ఒక 15,000 రెంట్ ఉండే లాంటి ఒక ఏంటిది ఆఫీస్ తీసుకొని, సో మంచి ఆఫీస్ అనేది తీసుకొని అక్కడ మన వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదేవిధంగా 9th లెవెల్ వచ్చినప్పుడు కార్ ఫండ్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇస్తున్నాము. అలా 50 నెలలు ఇస్తున్నాము. 50 నెలలు అంటే 5 లక్షల వరకు అమౌంట్ వెళ్తుంది. ఒక కారు తీసుకొని మనం బిజినెస్ చేయడానికి కానీ, లేదంటే మన యూట్యూబ్కి సంబంధించిన కొంత వర్క్ ఉంటే దానికి సంబంధించిన వర్క్ కోసం అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 10th లెవెల్లో మనం చూసుకుంటే ఆఫీస్ అండ్
స్టూడియో ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి ఎవ్రీ మంత్ మనం ఒక ₹1,00,000 ఎక్స్పెండిచర్ అమౌంట్ ఇస్తున్నాము. ఆ యొక్క ₹1,00,000 అమౌంట్ని మన ఆఫీస్కి ఉపయోగించి ఆఫీస్ని కింద మేనేజ్ చేయగలిగితే మన ఆఫీస్ ఏ లెవెల్లో ఉంటుంది గమనించండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలాల్లో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లో కూడా మన యొక్క ఆఫీసెస్ ఉండాలన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఇది. సో ఈ విధంగా మనకు ఉండడం జరిగింది. అయితే చాలామందికి టీం బిల్డ్ చేయడం ఎలా, టీంని ఎలా బిల్డ్ చేయాలి, అది మనకు సాధ్యమేనా, మనతో అవుతుందా కాదా అని చెప్పేసి నేను ఆలోచిస్తే ఒక్కసారి ఇక్కడ టీం బిల్డ్ పైన మనం ఒకసారి ప్లాన్ చేసుకుందాము. ఒక వ్యక్తి ముగ్గురు ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒకవేళ 1 month టైం తీసుకొని కష్టపడి చేసిండు అనుకుందాం. సో ముగ్గురు ఇంట్రొడ్యూస్ చేస్తే అతనికి ₹3,000 వస్తుంది, అంటే పెట్టిన డబ్బు క్లియర్ అయిపోతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు అంటే మనలా ఆయన వర్క్ చేస్తే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి 3 టీం చేయగలిగితే 9 మంది టీం అవుతుంది. ఈ 9 మంది టీం అవడానికి 2 నెలల టైం పట్టింది అనుకుందాం. 2 నెలల టైం పట్టింది అనుకుందాం. అప్పుడు 2 నెలలకు మన టీం ఎంత ఉంటుంది? 3 + 9, సో 12 మంది ఉంటారు. సో ఇప్పటికీ మన కంపెనీ టీం వచ్చేసి 60 మెంబర్స్ దాటింది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సక్సెస్ రూట్లో ఉన్నాము. నేనంటుంది ఏంటంటే జస్ట్ కామన్ కస్టమర్ లాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. సో ఒక వ్యక్తి ముగ్గురు చేయడం అన్నది చాలా కష్టమైన పని ఏం కాదు, దానికి మన సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటన్నది చూద్దాం. ఈ థర్డ్ లెవెల్ వచ్చినప్పుడు పైన ఉన్న ముగ్గురు ప్లస్ కింద ఉన్న 9 మంది 12 మంది కలిసి వర్క్ చేస్తే అప్పుడు 27 మంది టీం అవుతుంది. సో 27 మంది ప్లస్ 9 మంది ప్లస్ ముగ్గురు వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తే అప్పుడు 81 టీం అవుతుంది. అప్పుడు 81 టీము ప్లస్ 27 మంది ప్లస్ 9 మంది ప్లస్ ముగ్గురు, అందులో కంపెనీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మన టార్గెట్ అన్నది 10 నెలల్లో హ్యాపీగా కంప్లీట్ అవుతుంది. 10 నెలల్లో 1,77,00,000 వరకు ఇన్కమ్ ఉంది. గమనించండి, అంత పెద్ద ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది. అయితే మీ కష్టం ఎక్కడి వరకు ఉంటుంది అంటే 81 టీం చేసేంత వరకు మాత్రం కొంత కష్టం ఉంటుంది. ఎందుకంటే 81 టీం తర్వాత కంపెనీ ఎవ్రీ మంత్ ఒక ₹2,000 ఇచ్చేసి వర్క్ చేసే సిస్టమ్ని నేర్పిస్తుంది వీళ్ళకు. అప్పుడు ఆ సిస్టమే మిగతా టీం అంతా తీసుకొస్తుంది. టెన్షన్ అవసరం లేదు. 5th లెవెల్కి మెల్లగా వెళ్ళామనుకోండి, అప్పుడు 5th లెవెల్లో ఉన్నప్పుడు మనము ₹5,000 ఆఫీస్ రెంట్ ఇస్తున్నాం కనుక అలా ఆఫీస్ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధమైన అవకాశం మనకు ఈ యొక్క కంపెనీ మనకు కల్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క విషయం పైన మీకు ఎలాంటి డౌట్లున్నా హ్యాపీగా మీరు హ్యాండిల్ చేయండి, హ్యాపీగా మీరు మాట్లాడండి. ఏ చిన్న డౌట్ ఉన్నా క్లియర్ చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే డౌట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఉంటే మాత్రం ముందుకెళ్ళలేము. సో ఫ్రెండ్స్, ఎవరైనా పర్లేదు, హ్యాండిల్ చేయండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. సార్ ఎవరైనా పర్లేదు సార్, హ్యాండిల్ చేయండి, మాట్లాడండి. మంచి అవకాశం మన చేతిలో ఉంది.